తెలంగాణ బచావ్ మూవ్మెంట్కు తప్పకుండా మా సంఘము తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. అదేవిధంగా క్రియాశీలకంగా కూడా దీంట్లో పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ ఉద్యమం చాలా అవసరం. ఎందుకంటే ఒక నిమిషం కాబట్టి 2 సెకండ్లలో ఒక విషయం చెప్తాం. మా దగ్గర ఒక కోమటైన జగన్నాథ్ గుప్తా అని దుకాణం ఉండే, నెలంతా సరుకులు ఇస్తుండే, జీతం నాడు తీసుకుంటుండే. అంతకుముందు మా నాయన చెప్తుండే, పంటకి ఇచ్చేటోళ్ళు బిడ్డ అని చెప్తుండే. పంట కోసిన నాడు ధాన్యం ఇస్తే సరుకులన్నీ కూడా 6 నెలల వరకు ఫ్రీగా ఇస్తుండే అని చెప్తా ఉండే. అలాంటి ప్రేమ భావాలు ఉండే. పిల్లలకు ఏమైనా కావాలి అంటే బుక్స్ కానీ ఇవి కానీ అవి కానీ ఉద్దరి ఇచ్చేటోడు. ఇప్పుడు మార్వాడీళ్ళు ₹1 ఉద్దరి కూడా ఎక్కడైనా ఇచ్చిండ్రా? ఎక్కడ కూడా ఇవ్వరు. ఎక్కడ కూడా ఉద్దరి ఇవ్వరు. వాళ్ళు ₹1 తక్కువ చేయంటే కూడా చేయరు. ఇప్పుడు ఇందాక మరి అవేనట్టు బంగారం పెడితే మళ్ళీ జీవితంలో రాదా, వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ అన్నీ పోయినాయి అంటే. కాబట్టి ఈరోజు అన్ని రంగాల్లో ముందు వాళ్ళు ఇప్పుడు మొన్న బండి సంజయ్ అంటే కూడా చాలా బాధ కలిగించింది మాకు. ఏమంటాడంటే ఆయన హిందూ సమాజాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాడు. మనం మేమేమల్ని కాపాడుతున్నాం? మేమేమి రోహింగ్యాలమా, ఐఎస్ఐ తీవ్రవాదులమా, లేదా ముస్లింలమా, క్రిస్టియన్లమా? మేము మొట్టమొదటి హిందువులం మేమే. ఈ సమాజం హిందువుల సమాజమే. మేము వేరేళ్ళం కాము. మమ్మల్ని అందరూ చేసుకుంటావా, నువ్వు వాళ్ళని చూసుకుంటావా? ఒకసారి నువ్వు ఆలోచించుకో. మా ఓట్లు కావాలన్నా వాళ్ళ ఓట్లు కావాలని నువ్వు ఆలోచించుకో. అంతేగాని నువ్వు ఇష్టానుసారంగా ఆమె ఒకటి, మాధవిలత గారు ఒకటి, వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. దాన్ని తీవ్రంగా ఈ సభ ఖండిస్తూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళ మాటలను మేము ఖండిస్తూ ఉన్నాం. సంపూర్ణమైనటువంటి ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. తెలుస్తుంది. ఖచ్చితంగా మనం అందరం కూడా ఐక్యం కావాలి. అన్ని జిల్లాల కమిటీలు ఏర్పడాలి. రాష్ట్ర కమిటీ కూడా త్వరలోనే ఏర్పడాలి. ఓన్లీ సంఘం ఆవిర్భావం కాబట్టి మనమందరం కూడా ప్రతి జిల్లాకు ఒక కమిటీని వేసుకొని ఆ జిల్లా అధ్యక్షులతో, కన్వీనర్లతో ఒక సమావేశం పెట్టుకొని త్వరలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా నేను సూచనలు చేస్తూ ఈ సంఘంలో సంపూర్ణంగా మేము పాల్గొంటాం, క్రియాశీలకంగా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ